గిగ్గల్జిల్లా వర్సెస్ మంచి మంచర్స్. స్నాక్బరో నగరంలో ముగ్గురు స్నేహితులు కొత్తగా భూమిని త్రవ్వే రోబోను పరీక్షిస్తున్నారు. అది భూమి లోతుల్లో ఒక భారీ, ప్రకాశవంతమైన ఊదా రంగు గుడ్డును కనుగొంటుంది. వారు గుడ్డును మెల్లగా తడతారు. బెంజీ దానికి తన శాండ్విచ్ ఇవ్వాలని ప్రయత్నిస్తాడు. గుడ్డు ఒక్కసారిగా పొదుగుతుంది. లోపల నుంచి ఒక పెద్ద, మెత్తటి, నీలిరంగు జీవి బయటకు వస్తుంది. అది మెరిసే గ్లిటర్తో తుమ్ముతుంది. పిల్లలు నవ్వు ఆపుకోలేకపోతారు. ఆ జీవి బయటకు వచ్చి కొండపై సరదాగా కనిపించే అడుగుల ముద్రలు వదిలేస్తుంది. అది అనుకోకుండా ఒక టవర్ను కూల్చి వెంటనే అందమైన ఇంద్రధనస్సును సృష్టిస్తుంది. గంభీరమైన జనరల్ గ్రోస్ టికిల్టేజర్ అనే వెర్రి ఆయుధంతో అక్కడికి చేరుకుంటారు. పిల్లలు ఆ జీవికి ఒక పెద్ద లాలిపాప్ ఇస్తారు. అది ఎంతో ఇష్టపడుతుంది. టికిల్టేజర్ దాని కాలికి తగులుతుంది. అది అంతగా నవ్వుతుంది. నేల కూడా వణుకుతుంది. వారు ఆ మృదువైన రాక్షసుడికి గెక్స్ అని పేరు పెడతారు. అతను కేవలం ఆకలితో దారి తప్పిపోయి ఉన్నాడు. అకస్మాత్తుగా చిన్న చిన్న ఆకలిగొన్న రాక్షసులు నగర మధ్య నుంచి బయటకు ఉబికి వస్తారు. పరిచయం చేసుకోండి, దురాసగల మంచర్స్, క్రంచ్, స్క్వీజ్, స్ప్రింకిల్. వారు నగరాన్ని ధ్వంసం చేయరు, దాన్ని మిఠాయిలా తినేస్తారు. జనరల్ గెక్స్ను నిందించి అందరినీ అతనిపై దాడి చేయమని ఆదేశిస్తారు. పిల్లలు గెక్స్ను దాచిపెట్టి అతనికి సరదా మీసాల మారువేషం వేస్తారు. కికో తెలుసుకుంటాడు, గెక్స్ నిజానికి ఒక సంరక్షకుడు, మంచర్స్ను నిద్రలో ఉంచేవాడు. స్నేహితులు గెక్స్కు ధైర్యంగా సహాయం చేసి తమ తప్పును సరిచేస్తామని ప్రమాణం చేస్తారు. వారు అతన్ని భయంకరంగా కనిపించేందుకు శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు, కాని అతను చాలా ముద్దుగా ఉంటాడు. కికో మంచర్స్ను భారీ సిరప్ ఫౌంటైన్ వద్ద ఉచ్చులో పడేయాలని ప్లాన్ చేస్తాడు. కార్పొరల్ గెగ్గల్స్ జనరల్ను వారి తీపి ప్రణాళికను ప్రయత్నించేందుకు ఒప్పిస్తాడు. ఐస్ క్రీం ట్రక్కులు కాటన్ క్యాండీ వాసనతో మంచర్స్ను ఆకర్షిస్తాయి. మంచర్స్ ఫౌంటైన్ వద్ద చేరి అతుక్కునే తీపి విందు జరుపుకుంటారు. గెక్స్ గర్జించేందుకు ప్రయత్నిస్తాడు, కాని శబ్దం సరదాగా వస్తుంది. మంచర్స్ నవ్వుతారు. కికో టాఫీ తుపాకులతో కాల్చి మంచర్స్ను అతుక్కునే వలలో చిక్కిస్తాడు. స్క్వీజ్ తప్పించుకుని పిల్లల వైపు స్లైమ్లా దూసుకొస్తాడు. గెక్స్ ధైర్యంగా ముందుకు వస్తాడు. గెక్స్ మెగా స్పార్కిల్ తుమ్మును వదిలి స్క్వీజ్ను గంబాల్లో బంధిస్తాడు. బెంజీ సూపర్ పుల్లని నిమ్మకాయ మిఠాయిలతో ట్రక్ నడిపి వస్తాడు. మంచర్స్ వాటిని అసహ్యపడతారు. గెక్స్ పుల్లని ముఖాలతో ఉన్న మంచర్స్ను మెల్లగా ఒకచోట చేర్చుతాడు. వారు మంచర్స్ను ఒక పెద్ద, లోపల ఖాళీ గమ్మీ బేర్ రాకెట్లోకి లాగుతారు. గెక్స్ రాకెట్ను ఆకాశంలోకి విసిరేస్తాడు. అది మిఠాయిల వర్షంగా పేలిపోతుంది. గెక్స్ స్నాక్బరో నగరానికి సంరక్షకుడిగా మారి తన స్నేహితులతో చిరునవ్వులు మరియు తీపి పంచుకుంటాడు.